జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ ను క్రాస్ చేసిన ఇండియా కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక ఎన్డీఏ కూటమి 29 స్థానాలకు పరిమితమైంది. సో ఒకవైపు వయనాడులో ప్రియాంక గాంధీ దూసుకుపోతూ ఉన్నారు. మరోవైపు జార్ఖండ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి గెలుపు దిశగా దూసుకుపోతోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్. సంధ్య, ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికలు కాస్త నిరుత్సాహపరిచినప్పటికీ మరోవైపు జార్ఖండ్ ఎన్నికలు కానీ వైడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి అబ్జల్యూట్ రిజల్ట్ తోటి ముందుకెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కాస్త అయితే ఉత్సాహం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవానికి దీనికి సంబంధించి చూసినట్టయితే జార్ఖండ్ ఎన్నికలతో పాటు మహారాష్ట్ర ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా కూడా అక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు వ్యవహరించి కూడా అక్కడ ప్రచారం చేశారు. కానీ అక్కడ రిజల్ట్ కాస్త నిరుత్సాహపరిచినప్పటికీ జార్ఖండ్ కు సంబంధించి కూడా ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్క అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి, వారందరూ కూడా అక్కడ పనిచేశారు. వీటితో పాటు ముఖ్యంగా వయనాడు ఎన్నికలను అయితే చూసినట్లయితే కనుక వయనాడులో గ్రాండ్ విక్టరీ దిశగా ప్రియాంక గాంధీ దూసుకెళ్తుండడం కాంగ్రెస్ పార్టీలో కాస్త జోష్ అయితే నింపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రియాంక గాంధీ పూర్తిగా అచ్చం వాళ్ళ ఇందిరాగాంధీ పోలికగా ఉంటుంది కాబట్టి ఇందిరాగాంధీ అంటే పూర్తిగా ఇక్కడ తెలంగాణతో పాటు ఏపీకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు అత్యంత దగ్గర సంబంధాన్ని కూడా చెప్పుకోవచ్చు. మెదక్ నుంచి ఆమె పోటీ చేయడం కానీ ఆ విధంగా అవినాభావ సంబంధం అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఎంట్రీ సౌత్ ఇండియా నుంచి ఆమె ఎంట్రీ గ్రాండ్ విక్టరీగా దిశగా దూసుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ లో ఒక జోష్ ఒక నమ్మకం కుదురుతుంది. మొదట్లో మనం చూడొచ్చు తెలంగాణ ఎన్నికల సందర్భంగా కూడా పదే ప్రియాంక గాంధీకి కూడా ఇక్కడ నుంచి బాధ్యతలు తీసుకోవడం కానీ ఇక్కడ అప్పుడు నాయకుల మధ్య సఖ్యత లేనప్పుడు కూడా ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో సౌత్ ఇండియన్ మొత్తం కూడా ఆమె లీడ్ తీసుకొని ఇక్కడ నడిపించే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో ప్రియాంక గాంధీ గ్రాండ్ విక్టరీ అనేది అంటే జనరల్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గెలిచిన దానికంటే ఎక్కువగా మెజార్టీ దిశగా ఆమె దూసుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఒక విధంగా చూసినట్లయితే నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చే ఎన్నికలకు సంబంధించి కానీ ఏమున్నా కూడా ఇక్కడ సంబంధించి సౌత్ కు సంబంధించి తెలంగాణ ఏపీతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా ప్రియాంక చూసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇది ఒక విధంగా ప్లస్ పాయింట్ అయినప్పటికీ మరొక విషయంగా చూసినట్లయితే మహారాష్ట్రకు సంబంధించి తీవ్ర నిరాశ అయితే కల్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మహారాష్ట్రలో చాలా వరకు ఎమ్మెల్యేలంతా కూడా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకొని పనిచేసిన పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు వెళ్లి అక్కడ బాధ్యత తీసుకుని పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. సో అయితే అక్కడ రిజల్ట్ చూసినట్టయితే పూర్తిగా నిరుత్సాహానికి అయితే గురి చేసే విధంగా ఉన్నట్టు కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడున్న ఫలితాలను బట్టి చూసినట్లయితే మహారాష్ట్రలో ఒకవైపు ఉంటే జార్ఖండ్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి పూర్తి జోష్గా వచ్చేందుగా ఎగ్జిట్ పోల్స్ అయితే 2 స్టేట్లు కూడా బీజేపీ అలయన్స్ లే గెలుస్తాయని చెప్పినప్పటికీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూసినట్టయితే జార్ఖండ్ లో మాత్రం క్లియర్ కట్ గా మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ కూటమి జేఎంఎం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసే దిశగా అయితే ఇప్పుడైతే ట్రెండ్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తం మీద చూసినట్లయితే ఈ ఫలితాల విషయంలో ఒకవైపు మహారాష్ట్ర కాస్త నిరుత్సాహం కల్పించినప్పటికీ జార్ఖండ్ గానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ గెలుపు అయితే కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక జోష్ అయితే ప్రతాప్ మనం చూసినట్లయితే అంటే మహారాష్ట్రలో ఎలా అయితే బీజేపీ వన్ సైడెడ్ గా ముందుకు వెళ్ళిపోతుందో మరోవైపు జార్ఖండ్ లో కూడా ఇండియా కూటమి అదే విధంగా వన్ సైడెడ్ గా వెళ్ళిపోతుంది. అంటే ఎలాంటి అక్కడ వ్యూహాలు రచించారనుకోవచ్చు, అక్కడ వారికి కలిసి వచ్చినటువంటి స్థానిక అంశాలు ఏమై ఉండొచ్చు? వాస్తవానికి అక్కడ జేఎంఎంగా గతంలో ఎంఎస్ సోరెన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని అక్కడ కొన్ని కేసులలో ఇరికించి కేంద్ర ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా సిబిఐ చేత అరెస్టు చేయించింది. గిరిజన ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఎంఎస్ సోరెన్ కావాలని అరెస్ట్ చేసి ఈ విధంగా చేసిందనే ఒక సెంటిమెంట్ అయితే బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది. ముఖ్యంగా అక్కడ పూర్తిగా గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. అక్కడ నియోజకవర్గాలు కూడా ఎక్కువగా గిరిజనులకి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఎస్టీ సామాజిక వర్గానికి ఈ సెంటిమెంట్ ఏవైతే ఎంఎస్ సోరెన్ అన్యాయంగా జైల్లో అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్లడంలో ఇండియా కూటమి సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ మొత్తం జేఎంఎం అక్కడ పూర్తి బాధ్యతగా రీజనల్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ తో ఉన్నప్పటికీ అక్కడ రోల్ అయితే ఎక్కువగా జేఎంఎం పోషించింది కాబట్టి అక్కడున్న లోకల్ ఇష్యూస్ కు సంబంధించి జేఎంఎం పూర్తిగా తన ప్రచారాస్త్రాలుగా సంధించుకొని ముందుకెళ్లిన నేపథ్యంలో అక్కడైతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అక్కడికి సంబంధించి లోకల్ గా ఉన్న ఇష్యూస్ తో పాటు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న
విధానాలు ముఖ్యంగా స్థానిక నేతలను అణచివేసే ధోరణి ఏదైతే ఉందో దానికి సంబంధించి జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లని జనం కూడా యాక్సెప్ట్ చేసి ఎన్నికలు బంపర్ మెజార్టీ విషయంగా చూసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే మరోవైపు మహారాష్ట్ర ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి, కానీ అక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ మనకు దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల బీజేపీ పూర్తిగా దాన్ని ఇది చేస్తుంది కాబట్టి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తుందనే ఒక ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తం దీనికి సంబంధించి మహారాష్ట్ర ఎన్నికలకు ఒకవైపు కాస్త డిసప్పాయింట్ ఉన్నప్పటికీ జార్ఖండ్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి చూపించినప్పటికీ కూడా జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే కాస్త జోష్ అయితే నింపుతుందని చెప్పవచ్చు సంధ్య. ఓకే రైట్.